దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. మానవ జీవితం ఎంతో విలువైనది. ఈ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన సన్నిధానములు స్తుతించే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, స్తుతియాగము చేయవారు ఆయనను మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని మహిమపరిచే పనులు మనం చేయాలి. ఆయనకు ఘనత తెచ్చే పనులు మనం చేయాలి. ఆయన సన్నిధిని అనేక మంది మన ద్వారా తెలుసుకునే వారిగా మన జీవితాలు ఒక సువార్తగా, ఒక పత్రికగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు స్తుతి చేయాలి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, 100వ కీర్తనలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము గనుక ఆయనకు స్తుతి చెల్లించాలి. పుట్టించినవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, పాలించేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే గనుక ఆయనకు స్తుతి చెల్లించాలి. ఆయనకు మహిమ ఎల్లప్పుడూ చెల్లించేవారిగా ఉండాలి. ప్రియులారా, దేవుని స్తుతించే వారిగా ఉన్నామా? మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనల్ని పోషిస్తూ ఉన్నాడు ఆయన గనుక ఆయనను ఘనపరిచేవారిగా, స్తుతించేవారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనలో పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. అవును ప్రియులారా, ఆయన సన్నిధానములో స్తుతించే వారిగా మారినప్పుడు ప్రతి సమస్య నుండి ఆయన విడిపిస్తారు. అది గృహములో కష్టమా, కుటుంబ వ్యవస్థలో సమస్యలా, బిడ్డలెడల వేదనతో కృంగిపోతూ ఉంటే వాటికి నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తారు. వారి జీవితాలను బాగు చేస్తారు. స్తుతి వల్ల కార్యాలు జరుగుతాయి, జీవితాలు మారతాయి. స్తుతి వల్ల ఆపదలు తొలగిపోతాయి. యెహోషాపాతు రాజు విషయంలో ఆయన స్తుతి చెల్లించాడు. శత్రువులు రాజ్యం మీదకు వచ్చినప్పుడు దేవుడు ఆ స్తుతిని ఆ దూపానాగ్రానించి యూదా దేశమును, ఇశ్రాయేలు దేశమును ఆయన కాపాడుకుంటూ వచ్చారు. శత్రువులందరినీ కూడా ఆయన సంహరించాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కార్యము జరగటం లేదేమో, ఒంటిలో రోగము తగ్గిపోవటం లేదేమో గనుక ఇంకా కృంగిపోతున్నావేమో, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతించు, దేవుని ఘనపరుసు. దేవుడు నిత్యముగా తన కృప నీకు తోడుగా ఉంచి నీ కుటుంబమును ఫలింపచేస్తారు. నీలో ఉన్న బలహీనతలను తొలగిస్తారు. నీ బిడ్డల జీవితాలు ఫలింపచేస్తారు. కుటుంబాన్ని దేవుడు నడిపిస్తారు. ప్రియులారా, గనుక దేవుని స్తుతించే వారిగా ఉండాలి, ఆయనను ఘనపరిచే వారిగా ఉండాలి. అటువంటి జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన స్తుతిందాం, ఆయన ఘనపరదమట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి ఈ రోజుల్లో మమ్మలను నీ సన్నిధానములో ప్రభువా నడిపించుటకు కృపనిచ్చావు. వందనాలు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. మీరు చేసిన మేలుల ఉపకారం కొరకే వందనాలు. మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. ఎవరై కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి నీ నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నిండారుగా బిడ్డలను దీవించును గాక. ఆమేన్.